శ్రీ వీరాంజనేయ స్వామి జయంతి గోదావరి నది తీరంన పచ్చని పంట పొలాల మధ్యన చక్కగా జయంతి వేడుకలు జరుగుతున్నాయి. మరి భక్తులు కూడా నమస్తే ఎటు వెళ్తుండ్రు? ఎన్నేళ్ళ నుంచి వస్తున్నావు నువ్వు ఇక్కడికి? 2-3 ఏళ్ళ. ఎట్లా మంచి అనిపిస్తుందా? అనిపిస్తుంది, దేవుడి దానికి పోయినా మంచిగా అనిపిస్తుందా? చిన్నగా ఉన్నటువంటి గుడి దినదిన ప్రవర్తమానంగా చాలా పెద్దగా అయినది. మరియు ఇక్కడ వేడుకలు ప్రతి సంవత్సరం కూడా అత్యద్భుతంగా జరుగుతాయి. అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు లింగాపూర్ గ్రామము మరియు సారంగాపూర్ ఎలగడప నుండి కూడా ఎక్కువ సంఖ్యలో వస్తారు. మరి ఇక్కడ దేవస్థానం ధ్వజ స్తంభం వద్ద పూజలు చాలా బాగా జరుగుతున్నవి. ఈ పూజల్లో భక్తులందరూ భక్తి శ్రద్ధలతో అక్కడికి వచ్చి జై శ్రీరామ్ వేడుక చేస్తున్నారు. మరి వీరు అన్నదాన కార్యక్రమం మరియు పూజారి పంతులు గారు నమస్కారం అండి. ఏ విధంగా ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే ఏ విధంగా అనిపిస్తుంది? మరియు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నారు కదా? అవును సార్, అవును. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనకి స్వయంభూగా వెలిసిన గత 35-40 సంవత్సరాల నుండి మనకు ఇక్కడ నిత్య పూజలు అనేటివి జరుగుతున్నాయి. స్వయంభూగా గోదావరి తీరాన వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి, ఇది గుర్రం ఆకారంలో ఉండడానికి ఆ రాయి అతిపెద్ద రాయి శిలకే ఈ ఆంజనేయ స్వామి అనేది ఉంటుంది. అతి పవిత్రమైనది. మన మనసులో ఉన్న కోరికలు తీరడానికి, ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి చాలా పవిత్రమైన స్థలం. అత్యంత నదులలో గోదావరి నది ఒకటి. ఆ గోదావరి నది పక్కనే స్వయంభూగా వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ దర్శనం చేసుకొని మంచిగా తీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజనాదులు గావించినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని ఇక్కడ గట్టి నమ్మకము ప్రజలకి. అందుకే భక్తులు మంచిగా వచ్చేసి కోరికలను తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. జై హనుమాన్. జై హనుమాన్.